పేరు మల్లం తిరుపతి. మేము పెద్దపల్లి జిల్లా గోదావరిఖండ్ ఐఆర్సిటీసీలో 7 జ్యోతిర్లింగాలు దర్శనం చేయడానికి బయలుదేరాము. మొదటగా ఉజ్జయిని చూసినాము, మహాకాళేశ్వర స్వామి. తర్వాత ద్వారకా చూసాము, తర్వాత సోమనాథ్ చూసాము. ఇదేం జ్యోతిర్లింగం, త్రయంబకేశ్వర్ చూసాము. భీమేశ్వర టెంపుల్ మిస్ అయింది. ఆ టెంపుల్ అనివార్య కారణాల వల్ల దేవుడి గుడిని మూసేశారు, దాన్ని చూడలేకపోయాము. తర్వాత గ్రీనేశ్వర టెంపుల్ కూడా చూడడం జరిగింది. ఈ యొక్క యాత్ర చాలా మాకు ఆనందంగా ఉంది. ఒక కుటుంబంలాగా అందరం 750 మంది యొక్క ట్రైన్లో ప్రయాణించడము, అందరితో కలివిడిగా ఉండడము, అందరి యొక్క మనోభావాలను పంచుకోవడము, అన్ని దర్శనాలు చూడడం అనేది చాలా సంతోషకరమైన విషయము. ఈ విధంగా ఐఆర్సిటీసీ వాళ్ళు పెట్టడము చాలా మంచిగా అనిపించింది. ఇంత తక్కువ ఖర్చు, అంటే సింగిల్గా పోయి చూడాలంటే ఇవన్నీ చూడలేము. ఇంత బుద్ధిగా వాళ్ళు కూడా మాకు బాగా సపోర్ట్ చేశారు, సహకరించారు. భోజన సదుపాయాలు కానీ, మిగతా వాటర్ ఫెసిలిటీస్ కానీ, ట్రాన్స్పోర్టింగ్ బస్ ఫెసిలిటీస్ కానీ, లాడ్జ్ల విషయానికి వస్తే చాలా బాగా చూసుకున్నారు. కొన్ని మిస్టేక్స్ జరిగినాయి. అది ఇంతమందికి చేయడంలో కొన్ని తప్పులు జరుగుతుంటాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనము తప్పు జరిగిందని అనుకోవద్దు. కొన్ని మంచి కూడా జరిగినాయి, మంచిగా చూపించారు. ఇలా ఓవరాల్గా దీన్ని నాకైతే వెరీ ఎక్సలెంట్, చాలా బాగా జరిగింది. నేను కాశీ యాత్ర కూడా చేశాను ఇంతకుముందు, 21st నుండి 30th వరకు 10 days ప్రోగ్రాంలో. దాని తర్వాత ఈ యాత్ర కూడా చేశాను. దీనివల్ల ట్రైన్లో, ఐఆర్సిటీసీ ట్రైన్లో దక్షిణాది యాత్రలు తిరగడం వల్ల ఎవరు పోయినా చాలా మంచి జరుగుతుంది, చాలా బాగుంటుంది. మంచి సేఫ్టీ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది. అన్ని విధాలు కూడా వాళ్ళ గైడ్లైన్స్ కూడా బాగా ఇస్తుంటారు వీళ్ళున్న సూపర్వైజర్లు కూడా. దయచేసి ఎవరైనా కానీ దీన్ని సద్వినియోగపరచుకొని దైవ దర్శనాలు పోతే మంచిదని నా యొక్క అభిప్రాయం. మీరు కూడా ఇలా చేస్తే మంచిదని నేను అనుకుంటాను. థ్యాంక్ యూ. నా పేరు వెంకట సుబ్బారావు. ఐఆర్సీ ట్రిప్ ఇది నాది 3వది. ఫస్ట్ సౌత్ వెళ్ళాను, తర్వాత కాశీ వెళ్ళాను. అవి 2 బాగున్నాయి కదా అని ఇది బుక్ చేసుకున్నాను. కానీ ఇది అంత సాటిస్ఫాక్షన్గా లేదు ట్రిప్. ఇది టైం సరిపోలేదు మెయిన్. తర్వాత అంత వెయిటింగ్ సరిగా టైం ఇవ్వట్లేదు చూడటానికి. దానికి ఇది మటు బాగానే ఉంది. మిగిలిన అన్ని క్లీనింగ్, హౌస్ కీపింగ్ అంతా బాగా చేస్తున్నారు, కానీ మెయిన్ టైం సరిపోవట్లేదు. అంటే పాత ట్రిప్స్కి ఈ ట్రిప్స్కి డిఫరెన్స్ ఏంటి సార్? పాత మీరు ఇంతకుముందు వెళ్ళిన ట్రిప్స్ కి ఈ ట్రిప్ కి వాళ్ళ సూపర్వైజర్ల కోఆర్డినేషన్ చాలా తక్కువ ఉన్నది. లాస్ట్ లో కొంచెం కవర్ చేసుకున్నారు, కానీ ఫస్ట్ లో అయితే కోఆర్డినేషన్ లేదు. లాస్ట్ లో కొంచెం కవర్ చేసుకున్నారు. బస్సు దిగి ఏ హోటల్కి వెళ్ళాలో మనకేం తెలుస్తుంది? ఏదో పేరు మెసేజ్ పెడితే సరిపోద్దా? దగ్గర తీసుకెళ్ళాలి కదా. మనం దిక్క ముందు వాళ్ళు వెళ్ళిపోతారు, మనమే ఇంకో హోటల్. ప్లస్ ఫస్ట్ దింపే ముందే మాకు ఇదివరకు ట్రైన్స్ లో ఏంటంటే మాకు ముందే అనౌన్స్ చేసేవాళ్ళు, ఫలానా టెంపుల్, ఫలానా మొబైల్స్ నాట్ అలౌడ్ అని, టికెట్స్ 200 టికెట్స్ ఉంటాయి, 500 టికెట్స్ ఉంటాయి అని. అలా మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్పేవాళ్ళు. ఈ ట్రిప్ లో మాత్రం అసలు చెప్పేవాళ్ళే లేరు ఆ ఇన్ఫర్మేషన్స్ అన్నీ. అక్కడికి చాలా ఇబ్బందులు పడ్డాం. ఓవరాల్ గా ఇది ఏం చెప్తారు ఫైనల్ గా? అయితే నాట్ సాటిస్ఫైడ్ నేనైతే. ఫ్యూచర్ లో మళ్ళీ మీరు భారత్ గౌరవ్ ట్రిప్స్ కి రావాలనుకుంటున్నారా? Like you want to recommend this trip to any of your family members, friends గాని? ఇదివరకు ట్రిప్లు చూసి అయితే చెప్తున్నాను, కానీ ఈ ట్రిప్ చూస్తే మాత్రం నేను ఎవరికి చెప్పలేదు కూడా, రికమెండ్ చేయలేదు కూడా. ఒకవేళ చేసినా కానీ ఉన్నట్టుగా ఫ్యాక్టరీ చెప్పి ఇది గట్టి అవుతు బాబు ఓటుకుంటే అలాంటి లేకపోతే. వీళ్ళు ఏంటంటే కొంచెం టైం పెంచాలి. ఇంకెక్కడన్నా అవసరం షెడ్యూల్ చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు 300 కిలోమీటర్లు 12 గంటలు పోతుంది రైలు. ఇది అన్ని క్రాసింగ్లు చూసుకుంటాం. మరి రైల్ని దృష్టిలో పెట్టుకుని చేయాలి కదా. ఏదన్నా వెళ్ళామంటే మనం సైట్ ఇప్పుడు భోజనాలకను రైలు తిరగడానికి ఇక్కడ రావక్కర్లేదు కదా. మెయిన్ సైట్ సీయింగ్. లంచ్ దీంట్లోనే పెడతాం, ఫుడ్ టిఫిన్ దీంట్లోనే పెడతాం, తర్వాత దింపుతాం, తర్వాత ఫ్రెష్ ఉండి, తర్వాత హోటల్ పడిన అంటే ఆ 2-3 గంటల కంటే ఎక్కువ టైం ఉంటుంది. మన సాయంత్రం వచ్చేటికి ట్రైన్ ఎక్కాలి. ఓకే, టైం అనేది సరిపోవట్లేదు అన్నట్టు. థ్యాంక్ యూ. నా పేరు ఉషా అండి. నేను సికింద్రాబాద్ నుంచి వస్తున్నాను. ఐఆర్సిటీసీలో బుక్ చేసుకున్నాను. 7 జ్యోతిర్లింగాలకి బుక్ చేసుకున్నాము. ఇది చాలా బాగుంది ఈ టూరు. ఫస్ట్ ఉజ్జయిని మహాకాళి తీసుకెళ్లారు,
ట్రైన్లో కూడా అన్ని ఫుడ్ అన్నీ కూడా చాలా బాగుందండి. తర్వాత అక్కడి నుంచి ఓంకారేశ్వర్ వెళ్ళాము. మళ్ళీ అక్కడి నుంచి ద్వారకా తీసుకెళ్ళారు. అక్కడి బై రోడ్ వెళ్ళేటప్పుడు బస్ ఫెసిలిటీస్ ఉన్నాయి. కొన్ని స్టే చేసే చోట్ల రూమ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అన్ని ఐఆర్సిటీసీ వాళ్ళే తీసుకున్నారు. తక్కువ బడ్జెట్లో 10 డేస్లోనే మన 7 జ్యోతిర్లింగాలు చూడడానికి అవకాశం కల్పించారు ఐఆర్సిటీసీ వాళ్ళు. అండ్ అక్కడ ద్వారకా నుంచి సోమనాథ్ తీసుకెళ్లారు. సోమనాథ్ నుంచి తర్వాత భీమేశ్వర్ వచ్చాము. కానీ అక్కడ టెంపుల్ క్లోజ్ అయినంత వరకు మాకు దర్శనం దొరకలేదు. నెక్స్ట్ టైం వెళ్ళే వరకు కంపల్సరీగా భీమశంకర్ కూడా దొరుకుతాయి. అండ్ అక్కడి నుంచి నిన్న త్ర్యంబకేశ్వర్ తీసుకెళ్లారు. అక్కడ కూడా దర్శనం బాగుండే. ఆ తర్వాత అక్కడి నుంచి కృష్ణేశ్వర్ ఇవాళ వచ్చాము. అక్కడ కూడా చాలా మంచి దర్శనం అయింది. శివరాత్రి రోజు కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం దర్శనం చేసుకుని చాలా పుణ్యం చేసుకున్నాం ఇవాళ. అందులో మా లీడర్స్ ఐఆర్టీసీ వాళ్ళు గుప్తాజీ ఉన్నారు. ఆయన కూడా చాలా బాగా కోఆపరేట్ చేశారు. ఆయన చాలా అన్ని విధాలా హెల్ప్ చేశారు. మెయిన్ థింగ్ చాలా ఫుడ్ చాలా 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 బాగుండే. అండ్ ట్రైన్లో పెట్టే ఫుడ్ స్పెషల్లీ చాలా బాగుంది. అక్కడికంటే కూడా బయట పెట్టే ఫుడ్ కంటే కూడా చాలా బాగుంది. కొంచెం అటు ఇటు అయినా కూడా ఇంకా చాలామంది రావడం వల్ల కొంచెం ఇబ్బందులు ఎదుర్కొన్నాం. కానీ ఓకే, అందరూ ఆల్మోస్ట్ అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యాము. చాలా చాలా హ్యాపీ. అండ్ ఐఆర్టీసీ చాలా టూర్స్ వెళ్ళాలనుకుంటున్నారు ఐఆర్సిటీసీ ద్వారా? మంచి టూర్ ప్లాన్ ఉంటే కంపల్సరీ నేను వెళ్తాను. మీరు ఎంతమంది వచ్చారండి ట్రిప్లో? ఈ ట్రిప్లో మేము 5 మెంబర్స్ వచ్చామండి. మా కోడలు కూడా లాస్ట్ మినిట్లో తీసుకొచ్చాను. మా ఫ్రెండ్స్ అందరూ చాలా వరకు అందరూ హ్యాపీగానే ఉన్నారు. స్పెషల్లీ థ్యాంక్స్ టు గుప్తాజీ. ఆయనని అన్ని చాలా ఓపికతో అందరినీ దింపడం కానీ, బస్సులో ఎక్కడం కానీ, అవి చేయండి ఇలా వెళ్ళండి అని చాలా చాలా హెల్ప్ చేశారండి. ఆయన కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఐఆర్టీసీ వాళ్ళు పనిచేసే అందరూ కూడా చాలా కోఆపరేట్ చేశారు. అందరు ఎంప్లాయీస్ ఆల్సో వెరీ గుడ్. ఓవరాల్గా నేను ఎక్సలెంట్ ఉంది. కొంచెం ఉంది అయినా పర్వాలేదు, ఎందుకంటే ఇది క్రౌడ్ ఎక్కువ ఉంది కాబట్టి దాన్ని ఆయన కూడా చాలా మేనేజ్ చేశారు. ఎవరికి ఏమి భారత్ గౌరవ్ ట్రిప్స్ వేరే వాళ్ళకి రికమెండ్ చేస్తారా ఫ్యూచర్లో? షూర్ అండి, షూర్ చేస్తానండి. భారత్ గౌరవ్లో వెళ్ళి హ్యాపీగా రావచ్చు. ఎందుకంటే ఎవరికి కూడా ఎలాంటి ఆటంకాలు కాకుండా లేదు. ఇంత 700 మెంబర్స్ వచ్చాం కానీ ఎలాంటి ప్రాబ్లం ఎవరికి ఏం కాలేదు. చాలా చాలా హ్యాపీగా జర్నీ అయిందండి. ఇవాళ లాస్ట్ డే, నెక్స్ట్ ఇవాళ ప్రయాణం రేపు కంప్లీట్ అయిపోతుంది సికింద్రాబాద్లో. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. నా పేరు సత్యనారాయణ రాజు. నేను హైదరాబాద్ కేపీహెచ్పి నుంచి వచ్చాను. ఐఆర్టీసీ బుక్ చేసుకోవడానికి కారణం ఏంటంటే, ఇంతకుముందు బుక్ చేసుకున్న వాళ్ళు చాలా బాగుంది, తప్పనిసరిగా వెళ్ళండి అని చెప్పేసి మా రిలేటివ్స్లో ఒకళ్ళు చెప్పడం జరిగింది. దాని గురించి భారత్ గౌరవ్ ట్రైన్లో దానికోసం మేము ఈ భారత్ గౌరవ్ ట్రైన్ బుక్ చేసుకోవడం జరిగింది. కానీ ప్రయాణం మొదటి రోజుని స్టార్ట్ అయిన కానీ పర్వాలేదు, బాగానే ఉందని అనుకుంటూ ప్రయాణం చేయడం జరిగింది. అయితే ఏమండి, 7 జ్యోతిర్లింగాలు 7 జ్యోతిర్లింగాలు శివరాత్రి స్పెషల్తో చేయడం జరిగింది. దీన్ని మేము సికింద్రాబాద్ నుంచి బయలుదేరాం. మొదటి రోజు ప్రయాణం అంతా బాగానే జరిగింది. అయితే మేము 10 మంది వచ్చాము. మా తెలుసున్న రిలేటివ్స్ రికమెండ్ చేస్తే తీసుకోవడం జరిగింది భారత్ గౌరవ్లో. మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఇప్పుడు ఓవరాల్? ఎక్స్పీరియన్స్ ట్రిప్ గురించి కానీ దైవ కార్యక్రమాల గురించి కానీ నేను కామెంట్ చేయనండి. మేజర్గా జరిగేది ఏంటంటే ప్రాపర్ ప్లానింగ్ లేదు. ఈ ప్లానింగ్లో జరిగినటువంటి విషయాలు ఏంటంటే, పర్టికులర్గా వెహికల్ మేనేజ్ చేయడం కానీ, రూమ్స్ ఇచ్చే విధానంలో కానీ చాలా తప్పులు జరిగినాయి. అది ప్లానింగ్ చేసే విధానంలోనే కొంత రాంగ్ ఉంది. అనుకుంటున్నారు 700 మంది ఉంటే ప్లానింగ్ చేయడం చాలా కష్టం అని కొంతమంది అనుకుంటారు. 700 మంది ఉన్నా, 1000 మంది ఉన్నా, 1,00,000 మంది ఉన్నా చేసే విధానం కరెక్ట్గా ఉండాలి. ఆ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళే ఆ ప్లానింగ్ సిస్టమ్ తీసుకోవాలి. ఎందుకంటే ఒకటి రూమ్ ఇచ్చారు, రూమ్లో వాటర్ ఉండదు.
ఇక్కడ తీసుకున్న వాళ్ళందరూ కూడా ఏంటి, వచ్చిన వాళ్ళందరూ కూడా 50 నుంచి 60 నుంచి 70 ఏళ్ళు ఉన్నవాళ్ళు. అక్కడ లిఫ్ట్ పని చేయదు, లిఫ్ట్ లేని వాటర్స్ కొన్ని, అవి లిఫ్ట్ కూడా లేవు. లిఫ్ట్ లేనప్పుడు ఈ 50-60 ఏళ్ళు 4 ఫ్లోర్లు ఎలా ఎక్కుతారండి? కొంచెం ఆలోచించాలి కదా వాళ్ళు. ఇప్పుడు వీళ్ళకి సేఫ్ సైడ్ ఉండాలనే కదా పిల్లలు పంపించేది తల్లిదండ్రులు. 4 ఫ్లోర్లు లిఫ్ట్లో ఎక్కినటువంటి సందర్భాలు ఉన్నాయి, వాటర్ రానటువంటి సందర్భాలు ఉన్నాయి. అక్కడ రూమ్లో అసలు ఎందుకు ఇచ్చారు ఆ రూమ్లు అనేటటువంటి సిచ్యువేషన్, కొంత సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉంది. అన్ని రోజులు అలాగే జరిగింది. అన్ని రోజులు అలాగని నేను కామెంట్ చేయట్లేదు. 1-2 రోజులు ఇచ్చిన 3 రోజుల్లోని కూడా ఒక రోజు పర్వాలేదు, మిగిలిన 2 రోజులు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. ఆ ఇచ్చిన ఒకటి బాగుందనే రోజున ఏం జరిగింది, 5 గంటలకు వాటర్ ఇప్పితే 5 గంటలకు వాటర్ రాలేదు. మీరు విషయాన్ని టూర్ మేనేజర్ మీ ఎస్కార్ట్కి తెలియజేసిన వాళ్ళు చేయగలిగేది కూడా లేదు. వాటర్ మేనేజ్మెంట్ కూడా చెప్పడం జరిగింది. ఇంకా వెహికల్లో ఇంతమంది పెద్దోళ్ళు వస్తుంటే వెహికల్ పెడతారు, ఆ వెహికల్ ఎక్కడ ఉందో చెప్పరు, ఫలానా నెంబర్. లాస్ట్ 2 రోజులు కొంత బాగానే వెహికల్ నెంబర్ చెప్పి వెహికల్ ఎక్కమని చెప్పారు, అది బాగానే ఉంది. ఇంకా రెండోది అసలు మెయిన్గా ఐఆర్టీసీకి నేను చెప్పదలుచుకుంది ఒకటే, మీరు ఇంత పెద్దోళ్ళని తీసుకుని వచ్చినప్పుడు ఆ టెంపుల్లో జరిగేటటువంటి కార్యక్రమం, దాని టైమింగ్స్, అక్కడ ఏమైనా స్పెషల్ దర్శనాలు ఉన్నాయా లేదా, క్యూ లైన్ ఎలా ఫాలో అవ్వాలి ఏంటనేది పూర్తిగా అందరికీ కూడా చెప్పాలి. ఆ గైడ్ అనేవాడు, అసలు గైడ్ అనేది పేరు పెట్టారు కానీ గైడ్ అనేటటువంటి వ్యవహారం ఇక్కడ ఏం జరగట్లేదు. అంటే ఎవరికాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చూసుకుంటున్నారు కానీ తెలిసి తెలియని వారి కార్యక్రమాలకు వెళ్ళడం. ఇంకొక మేజర్ విషయం ఏంటంటే, అవసరం లేని కార్యక్రమాలకి ఆటో ఓడి తీసుకెళ్ళి ఎక్కడెక్కడో తిప్పి ఈ పెద్దవాళ్ళందరినీ చాలా ఇబ్బంది పెడుతున్నారు. అవి చూడని అవసరం లేదు అనేది ఐఆర్టీసీఏ చెప్పాలి. అక్కడ ఉండేది ఇది, మీరు చూడవలసిన ఇవి, వీటి వరకు చూడండి అని మీరు చెప్తే, అంతకన్నా మించి వాళ్ళు వెళ్తే వాళ్ళ కర్మకి మనం ఏం చేయలేం. కానీ కొన్నిటిని అక్కడ దిగినంటే 3 ప్యాకేజ్ 4 ప్యాకేజ్ అని చెప్పేసి 1500, 2000, 3000 కలెక్ట్ చేసుకున్న ఆటో వాళ్ళు అవసరం లేని గుళ్ళకి ఎక్కడెక్కడో తిప్పుతున్నారు. ఈ ఆటో వెళ్ళేటప్పుడు కూడా ఇంకో ప్రమాదకరమైన విషయం ఉంది. ఇంటి దగ్గర పిల్లలు పంపించిన పెద్దోళ్ళందరూ వచ్చి 4, 5, 6, 10 మంది ఎక్కుతున్నారు ఆటో. ఆ గుంతల్లో ఆటోల్లో పడిపోయిన ప్రమాదం జరిగే అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. ఇంకా ఫైనల్గా దర్శన విషయాల్లో కూడా టెంపుల్ దగ్గరికి ఈ రూట్లో వెళ్ళాలి మీరు, ఇక్కడ టికెట్ అవైలబిలిటీ దొరుకుతుంది, ఈ గుళ్ళో సెల్ ఫోన్ పట్టుకెళ్ళొచ్చు, బ్యాగ్ పట్టుకెళ్ళొచ్చు, లేకపోతే ఈ గుళ్ళో పట్టుకెళ్ళడానికి లేదు. ఇది వెరీ సింపుల్ అండి. 7 టెంపుల్స్కి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే చాలు. 7 టెంపుల్స్కి మీరు ఇన్నిసార్లు తిరుగుతున్నారు, ఫలానా టెంపుల్లో ఈ ఇన్స్ట్రక్షన్ ఉంది అనేది ఎందుకు ఎవరు మీరు, మీకు తెలీదా? తెలుసుకోవాలి కదా. తెలుసుకోకుండా ఎలా పంపిస్తున్నారు మీరు? గైడ్ అనేవాడికి పక్కాగా ఈ టెంపుల్లో సెల్ ఫోన్ తీసుకెళ్ళిస్తారు, పట్టుకెళ్ళండి, లేదు పట్టుకెళ్ళని చెప్పాలి. పక్కన టికెట్ అవైలబిలిటీ దొరుకుతుంది, టికెట్ తీసుకోవాలి, అది టికెట్ తీసుకునేవాళ్ళు పలానా కౌంటర్ దగ్గర తీసుకోండి అని చెప్పండి, తప్పలేదు. అట్లా కాకుండా మీరు చేసే ప్రతి పనిలోని తప్పునైతే అంచట్లేదు. కార్యక్రమం బాగానే జరిగింది, దర్శనాలన్నీ బాగానే జరిగింది. ఈ ట్రిప్పులో పర్టికులర్గా 7 జ్యోతిర్లింగాలని చెప్పారు. ఓకే, మాకు ఆర్ఐ చూపించడం జరిగింది. అయితే ఆ టెంపుల్ క్లోజ్ చేస్తారనే విషయం మీకు తెలీదా? ఏ టెంపుల్ కవర్ చేయలేదు సార్ వీళ్ళు? భీమశంకర్ టెంపుల్ కవర్ చేయలేదు. ఓకే, అది ఆల్రెడీ క్లోజ్ చేశారు అనేది విషయం ఎప్పటి నుంచి ఉంది? 3 months ముందే తెలియజేశారంట. గవర్నమెంట్ కూడా తెలుసది. మరి మీరు ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా మళ్ళా 7 జ్యోతిర్లింగాల ట్రిప్ పెడుతున్నారు. ఆ ప్రేక్షకులకు చెప్పారా? ఆ భక్తులందరికీ చెప్పారా? మీరు చెప్పకుండా ట్రిప్ వేస్తున్నారా? ఇప్పుడు మళ్ళీ ఈ ఒక్క లింగం చూడడానికి, జ్యోతిర్లింగం చూడడానికి మేము ఎంత కష్టపడి రావాలి మళ్ళీ? ఓకే, అయినా ట్రిప్ క్యాన్సిల్ అయినప్పుడు ఆ వేళ పడినటువంటి బాధ మాత్రం చాలా దారుణంగా ఉంది. అనవసరంగా రూమ్లో కూర్చోబెట్టడం, బయట తిప్పడం, ఏదో ఒక మ్యూజియం తీసుకెళ్ళి ఆ మ్యూజియం చూపించి తీసుకొచ్చారు. రోజంతా వేస్ట్ చేసి, వాల్యుబుల్ టైం అంతా వేస్ట్ అయింది. మీ టీంని కానీ, మీ విధానాన్ని కానీ, మీ సర్వీస్ని కానీ నేను కించపరచట్లేదు. సిస్టంలో కొన్ని లోపాలు ఉన్నాయి, వాటిని రెక్టిఫై చేయండి. రానున్న రోజుల్లో వచ్చే వాళ్ళకి అది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. మీరు చేయలేని మాత్రం నేను చెప్పట్లేదు, అన్నీ చేయగలిగినవి. లిఫ్ట్ లేని వాటర్లో పెట్టి 6 ఫ్లోర్లు ఎక్కించడం తప్పు. ఫస్ట్ వెహికల్ అలాట్ చేసే విధానంలో ఉండే రన్ను మీరు అలాట్ చేసుకోండి. ఏదైనప్పటికీ మీ ప్రాపర్ ప్లానింగ్ మీరు చేయగలిగినట్టయితే ఇది ఛానల్ ముందుకెళ్తుంది, అందరూ కూడా హ్యాపీ ఫీల్ అవుతారు.
నిన్న మీరు ఫ్యూచర్ మీ బంధువులకు కానీ మీ ఫ్రెండ్స్ కానీ రికమెండ్ చేయాలనుకుంటున్నారా ఫ్యూచర్లో ఐఆర్సిటీసీ భారత్ గౌరవ్ ట్రైన్ టూరిజం? వాళ్ళ కొన్ని పద్ధతులు మార్చుకుంటే నేను రికమెండ్ చేస్తానండి. ఇదే పద్ధతులు కొనసాగితే చాలా ఇబ్బంది. నేనైతే ఎవరికి రికమెండ్ చేయలేను. ఎందుకంటే నేను సఫర్ అయ్యానని చెప్పట్లేదు. ఒక మంచి కార్యక్రమానికి వచ్చినప్పుడు సఫర్ అనేది ఉంటుంది, ఇబ్బంది అనేది ఉంటుంది. కానీ ఈ ఇబ్బందులన్నీ కూడా టాలరేట్ చేయవలసిన అవసరం లేదు. ఫైనల్గా మీ ఒపీనియన్ ఏంటంటే వన్ స్టేజ్ ఫైనల్గా ఒపీనియన్ అంటే ఏముంది, వచ్చాము వెరీ గుడ్ ఆర్ దైవ దర్శనాలు బాగానే జరిగినాయి. అవి దైవ దర్శనం కోసం వచ్చాము, దైవ దర్శనాలు బాగా జరిగినాయి. జనాలు అయితే సఫర్ అయిన మాట వస్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.